ప్రైజ్ ద లార్డ్. చెక్. శక్తి కలిగిన ఘనుడైన జీవంగల దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని, దేవుణ్ణి స్తుతిస్తూ మీ క్షేమము కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, మీ కుటుంబముల కొరకు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అమూల్యమైనటువంటి పరిచర్యను మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ప్రోత్సహిస్తూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిచర్యను అనేక మందికి పరిచయం చేస్తూ మీరు పొందినటువంటి మేలులను ఇతరులతో పంచుకుంటూ, అదే సమయంలో మీ యొక్క శ్రేష్టమైనటువంటి కామెంట్స్ రూపంగా దేవుని నామాన్ని ఘనపరుస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ దేవుని యొక్క శుభనామంలో మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం మనందరం కలిసి కొంత సమయం దేవునితో సహవాసం చేయడానికి, ఈ విధంగా కలిసి ప్రభుని మహిమపరచడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు మనందరికీ గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనం వందనస్తులమై ఉన్నాం. పిల్లరా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాము. తలలు వంచండి. మీరందరూ ఎక్కడున్న వారు అక్కడ ఈ యొక్క ప్రార్థనలో ఏకీవించాలని మనవి చేస్తూ ఉన్నాను. మమ్మలను అతిమిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. గతకాలంగా నీ కృపచేత, నీ అనాది కాల ప్రణాళికలో నన్ను, మమ్ములను, మా అందరినీ, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని ఇంతకాలం నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపిస్తూ వచ్చారు. మరొక్క పర్యాయం ఈ విధంగా కలిసి నీ సన్నిధిని అనుభవించడానికి, నీ వాక్యముతో సహవాసం చేయడానికి, నీ సన్నిధిలోనికి రావడానికి మీరిచ్చిన ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గతకాలంగా నీ కృపచేత నడిపించావు. ఎన్నో సమస్యల నుండి విడుదల కలగచేశారు. ఎన్నో అనారోగ్యముల నుండి స్వస్థతను అనుగ్రహించి క్షేమాన్ని కలగచేసి అడిగినవన్నీ ఇచ్చి సజీవ లెక్కల్లో ఉంచి ఈ ఘనమైన కార్యక్రమంలో పాల్గొనే కృపనిచ్చినందుకు వందనాలు తెలియచేస్తూ, వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ తాకుమని, బలపరచుమని, ఆత్మ సంబంధమైన మేలులు పొందినట్లుగా మీ కృప చూపుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధమైనటువంటి లేఖనములో నుండి భక్తుడైనటువంటి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. 42వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అయితే రెండవ దొంగ ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదువుబడినటువంటి వచన భాగాలను ఈ సమయంలో మనం పరిశీలన చేసినట్లయితే
ఈ యొక్క సందర్భం మనందరికీ జ్ఞాపకం వస్తూ ఉంది. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోక రక్షణకై యావత్తు ప్రపంచ మానవాళి యొక్క పాప పరిహారార్థమై పరిశుద్ధుడుగా జన్మించి, పరిశుద్ధుడుగా జీవించి, పరిశుద్ధుడుగా లేఖనములు నెరవేరుబడినట్లు ఆయన శిలువ మరణము పొంది ఉన్నారని మనందరము గ్రహించగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేసినప్పుడు ఆయనతో పాటు కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ, వారి గురించి బైబిల్లో ఏమని రాయబడిందనంటే వారు బందిపోటీ దొంగలు. ఇరువురు యేసు ప్రభువారికి కుడివైపున ఎడమవైపున సిలువ వేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ స్నేహితులారా, ఈ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి అటువైపున ఇటువైపున వేలాడదీయబడినటువంటి ఆ నేరస్తులు, ఆ బందీపోటి దొంగలలో ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి దూషిస్తూ ఎగతాళి చేస్తూ ఆ భయంకరమైనటువంటి సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన కూడా తనతో పాటు ఉన్నటువంటి మరొక దొంగ వేలాడుతున్నాడు. ఏ పాపం ఎరిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక దొంగ యేసు ప్రభు వైపు చూస్తూ ఎగతాళి చేస్తూ దూషిస్తూ అవహేళనగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు గొప్ప దేవుడవని చెప్పుకున్నావు కదా, నీవు గొప్ప దేవుడవని చెప్పారు కదా, నువ్వు నిజంగా గొప్ప దేవుడవైతే, నీలో ఆ శక్తి ఉంటే నీకు నీవుగా రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నీలో ఆ గొప్ప శక్తి ఉంటే నీకు వేసినటువంటి ఆ యొక్క మ్రేకులను పీకేసుకొని మరి మాకున్నటువంటి ఈ మేకులు కూడా తీసివేయచ్చు కదా అని మరి ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారికి మరొక్క వైపు సిలువ వేయబడినటువంటి దొంగ ఏమని మాట్లాడుతున్నాడంటే, హేళన చేసినటువంటి ఆ ముందు దొంగను ఖండిస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, మనమైతే ఈ యొక్క శిక్షకు అర్హులమే, ఎందుకంటే మనము భయంకరమైనటువంటి దొంగతనం చేశాం, భయంకరమైనటువంటి పాపము చేశాం, కనుక మనకు ఈ శిక్ష న్యాయమే, సరైనదే. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో నాకు ఏ దోషము కనబడలేదు. ఆయన ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు, ఏ విధమైనటువంటి పొరపాటు ఆయన చేయలేదు. కానీ ఈ శిలువ మరణం ఆయనకి అన్యాయం. మనకైతే న్యాయమే కానీ ఆయనకైతే అన్యాయమని ఆ ముందు ఎగతాళి చేసిన దొంగను గద్దించి వెంటనే యేసయ్య వైపు చూసి సిలువలో వేలాడుతున్నటువంటి ఆ రెండవ దొంగ ఏమంటున్నారంటే, అయ్యా, నేను ఘోరమైన పాపిని, నేను పాపములోనే ఈ యొక్క భయంకరమైన శిక్షను అనుభవిస్తూ ఉన్నాను. ఏమైనా అవకాశం ఉంటే, నీవు జీవం కలిగిన దేవుడు గనుక నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఏమైనా అవకాశం ఉంటే జ్ఞాపకము చేసుకొనుమని దేవుని సన్నిధిలో దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉన్నాడు. పిల్లరా, చదువుబడినటువంటి ఆ 42వ వచనంలో 43వ వచనంలో వ్రాయబడినటువంటి మాట మనం ఏం చూస్తూ ఉన్నాము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట, ఎప్పుడో కాదు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని దేవుడు వానితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. స్నేహితులారా, ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ శ్రేష్టమైన సమయంలో మనం వినబోతున్నటువంటి వాక్యములో ఉన్న ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ సమాజంలో కూడా నేటి దినం ఇలాంటి రెండు రకాల మనస్తత్వాలు కలిగిన వారు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ రెండు రకాల అభిప్రాయాలు కలిగిన వారిని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అనంటే పిల్లరా, మొదటి విధానం మనం గమనించినట్లయితే, లోపము వారిలో ఉన్నప్పటికీ, పొరపాటు వారిలో జరిగినప్పటికీ,
ఆ పొరపాటు వల్ల జరిగినటువంటి నష్టాన్ని, ఆ లోపం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క ఇబ్బందిని ఈరోజు నేను చేయడం వల్ల, నాలో ఉన్న పొరపాటు వల్ల నేను ఈరోజు ఈ స్థితిని అనుభవించాల్సి వస్తుంది, ఈ శిక్షను భరించాల్సి వస్తుంది, ఈ దీనస్థితిలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అని ఈరోజు ఎవరూ కూడా లోబడ్డానికి ఇష్టపడడం లేదు ప్రియులారా. జరిగినటువంటి ప్రతి నష్టాన్ని, జరిగినటువంటి ప్రతి శోధనను, వచ్చినటువంటి ప్రతి కీడును ఎదట వారి మీద త్రోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి ప్రతి దాని విషయంలో కూడా ఎదట వారిని నిందించే ప్రయత్నం చేస్తూ, ఈ విధమైనటువంటి ఆ భయభ్రాంతులకు గురి చేస్తూ, ఎదటివారిదే లోపం, ఎదటివారిదే తప్పని బ్లైమ్ చేస్తూ మేలు పొందాలని, లాభాన్ని పొందాలని, కార్యాన్ని జరిగించుకోవాలని ఆశపడేవాళ్ళు ఈరోజు చాలామందిని మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. వారి యొక్క లోపం వలన, వారి యొక్క అవిధేయత వలన, వారి యొక్క మందమరుపు వలన, వారి యొక్క అజాగ్రత్త వలన, వారికి ఉన్న సోమరితనం వలన, వారికి ఉన్నటువంటి భ్రష్టత్వం వలన ఈరోజు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను, వస్తున్నటువంటి శోధనలను ఈరోజు నా వల్ల ఇలా జరిగింది అని ఒప్పుకోవడానికి ఇష్టపడక ఎదటి వారి మీదే తోసి ఈరోజు ఇప్పటికీ కూడా నేను శ్రేష్ఠుడనే, శ్రేష్ఠురాలనే, నేను నీతిమంతుడనే, నీతిమంతురాలనే అని చెప్పి కార్యాలు పొందే ప్రయత్నం చేసేటువంటి ఒక భాగాన్ని, ఒక సమూహాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, రెండవ దొంగ ఒక అద్భుతమైన మనసు కలిగిన వ్యక్తి. ప్రియ స్నేహితులారా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఒక నూతన జీవితాన్ని జీవించాలి, మరొక నూతన అవకాశాన్ని నేను పొందాలి, నా జీవితంలో ఒక మంచి దినాన్ని చూడడానికి నేను ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆ ప్రయత్నము కనబరుస్తున్నటువంటి వ్యక్తిని మనము రెండవ దొంగగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి, నేటి దినం ప్రియ సహోదరి సహోదరుడా, అనేక విషయాల్లో మనము ప్రయత్నం చేసి ఈరోజు ఓడిపోతూ ఉన్నాం, అపజయాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం, వాటమిని చూస్తూ ఉన్నాం. ఈరోజు ఫెయిల్ అనేటువంటిది, అపజయం అనేటువంటిది మన జీవితంలో మనం ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నాం. చాలామంది ఫెయిల్ అయిపోవడానికి, అపజయాన్ని చూడడానికి, నిరుత్సాహాన్ని చూడడానికి కారణము నేనే, నాలో ఉన్న లోపమే, నాలో ఉన్న అవిధేయతే, నాలో ఉన్న సోమరితనమే, నాలో ఉన్నటువంటి బద్ధకమే అని సరి చేసుకోవడానికి ఎవరు ఈరోజు ఇష్టపడడం లేదు. కానీ సరి చేసుకోవడానికి ఇష్టపడి మరొక నూతన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నాన్ని ప్రారంభించగలిగితే ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితంలో అపజయం అనేటువంటిది లేదా వాటం అనేటువంటిది ఏ విషయములో ఇంతవరకు మనం సవి చూసినా, లేకపోతే అనుభవించినా, ఎదురు చూసినా, ప్రయత్నం చేసేటువంటి వారికి దేవుని యొక్క సన్నిధి ఎప్పుడూ తోడుగా ఉంటుంది, దేవుని యొక్క సహకారం ఎప్పుడు దగ్గరగా ఉంటుంది, దేవుని యొక్క తోడ్పాటు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఈరోజు మన జీవితంలో, మానవ జీవితంలో ప్రధానంగా బలమైనటువంటి భక్తులుగా, ఆత్మీయులుగా సాగాలని చాలాసార్లు మనం కోరుకుంటూ ఆశపడుతున్న దినాలు ఉన్నాయి. కానీ మన జీవితంలో కొన్ని అన్వేషణ కారణాలు మనలను బలంగా ముందుకు అడుగులు వేయకుండా మనల్ని బలహీనపరుస్తూ ఉన్నాయి. అయితే ఆ యొక్క బలహీనతను బట్టి మనము దేవునికి దూరమైపోవడం దేవునికి ఇష్టమైనటువంటి లక్షణము, దేవుడు కోరుకునేటువంటి పద్ధతి కాదు అని దేవుడి సమయంలో మాట్లాడుతూ నిన్ను పిలుస్తూ, నిన్ను ప్రేరణ కలగజేస్తూ ఉన్నాడు. లేదు, ఆ స్థితిని విడిచిపెట్టి మునుపటి కంటే బలమైన ఆత్మీయ జీవితాన్ని నీవు జీవించడానికి ఆశపడితే, ప్రయత్నం చేయడానికి అడుగులకు ముందుకు వేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మార్గాలు తెరిచి ఊహించిన దానికంటే ఘనమైన ఆత్మీయ జీవితంలో నీవు నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, కొన్నిసార్లు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఇక విసికి వేసారిపోయి ఇక నా వంతులో
ఈ ఉద్యోగము లేదు అని బలహీనమైపోయి అక్కడ ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది ఆ పరీక్షలు రాసి పిల్లరా కొన్ని సబ్జెక్టులు ఉండిపోవడం వల్లనో లేదా తగినంత ర్యాంక్ రాకపోవడం వల్లనో ఇంకా నా వయసు అయిపోయింది, ప్రయత్నాలు అయిపోయినాయి, చాలాసార్లు నేను ప్రయత్నం చేసి విఫలమైపోయాను, చూసేవాళ్ళు నన్ను చూసి నవ్వుతారేమో, ఎవరైనా నా గురించి ఏదైనా అనుకుంటారేమోనని ఈరోజు అక్కడే ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ స్నేహితులారా, కష్టం విలువ తెలిసిన వారు, ప్రయత్నం యొక్క విలువ తెలిసిన వారు, ప్రయాసను గుర్తించేటువంటి వారు ఎవరు కూడా 1, 2, 3, 4, 5 పర్యాయాలు ఓడిపోయినా ప్రయత్నం చేస్తున్న వారిని చూసి కష్టం యొక్క విలువ తెలిసిన వారు ఎవరు అలా అనుకోరు. ఇంకా ప్రయత్నం చేసేవారిని చూసి వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. వారు అన్నిసార్లు వాటిపైన మరలా ప్రయత్నం చేస్తున్నారు, నేను కూడా అలా చేయలేకపోతున్నాను ఏంటని నిన్ను ఒక మాదిరిగా తీసుకొని నీ వెనక ప్రయత్నం చేసి విజేతలుగా నిలిచిన వారు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. ఈరోజు నీవు బలహీనుడు అయిపోతున్నావేమో, బలహీనురాలు అయిపోతున్నావేమో. లేదు, ఎందుకంటే సిలువలో రెండవ దొంగ అతను నిజంగా ఏమనుకోవాలనంటే, సిలువ వేయబడ్డాం, ఈ మేకుల నుంచి బయటకు వచ్చే మార్గం లేదు, ఈ సిలువ నుంచి దిగేటువంటి అవకాశం లేదు, కనుక ప్రయత్నం చేసినా ప్రార్థన చేసినా మార్పు చెందినా ఇక ఏది మా జీవితంలో మంచి రోజులు లేవు అనుకుంటే యావత్తు ప్రపంచాన్ని దేవుడు సృజించి ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి విచిత్రమైనటువంటి సృష్టిని తయారు చేసినటువంటి దేవుడు ఈ మానవుడిని చిట్ట చివరకు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఒక ఆలోచనతో ప్రణాళికలతో ఇన్ని రకాలుగా ఆలోచించేటువంటి జీవం కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలిసిన దేవుని రాజ్యానికి వెళ్ళాలని. ఈ భూమి మీద ఎన్ని అవకాశాలు ఇచ్చినా దేవుని బిడ్డలారా చాలామంది పొందుకోలేకపోతున్నారు. కానీ సిలువలో నుంచి క్రిందకి దిగడానికి అవకాశం లేనటువంటి వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలని చేస్తున్నటువంటి చివరి ప్రయత్నం దేవుడు చూస్తాడు. కాబట్టే ఎప్పుడో కాదు ప్రియ సోదరుడా, నీవు ఇప్పుడే నాతో పాటు పరదేశంలో ఉండు అని దేవుడు ఒక అద్భుతమైనటువంటి భరోసానిచ్చి మార్గాన్ని తెరిచి తనతో పాటు వెంటనే పరదేశంలో ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ సందర్భం ఈ సమయంలో మనకేం తెలియజేస్తుంది అనంటే, మన జీవితంలో ఓడిపోయిన, వాటమి రుచి చూసిన, పడిపోయిన, బలహీనమైపోయిన ఈ యొక్క సమయంలో దేవునికి ఎవరు కావాలి అనంటే, తిరిగి మరలా ప్రయత్నం చేసేవారు కావాలి. ప్రియ స్నేహితులారా, పడిపోవడం తప్పు కాదు, పడిపోయిన చోటు అలా ఉండిపోవడం తప్పు. ప్రియమైనటువంటి మిత్రులారా, బలహీనం అయిపోవడం తప్పు కాదు, బలహీనం అయిపోయిన చోట అలా ఉండిపోవడం తప్పు అని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు దిగజారిపోవడం, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుచుకోవడం తప్పు కాదు, బలహీనమైపోయిన చోట్లో ఉండిపోవడం పొరపాటు. అయితే ఇతను సిలువలో రెండో దొంగ, ఇంకా నా జీవితం అయిపోయింది, అవకాశాలు లేవనుకొని అతడు అక్కడే ఆగిపోయి ప్రయత్నం చేయకుండా ఉండుంటే ఆ యొక్క నరకము నుండి తప్పించబడి ఉండేవాడు కాదు, ఆ మోక్షానికి వెళ్ళి ఉండేవాడు కాదు, పరదేశంలోకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి కూడా ఎవరు కావాలి అనంటే, ప్రయత్నం చేసేవారు కావాలి, ఆ ఉన్న స్థితి నుంచి పైకి లేవాలని కోరుకునేవారు కావాలి, పేదరికం నుంచి బయటికి రావాలనుకునేవారు కావాలి, బలహీనత నుండి బయటికి రావాలని అనుకునేవాళ్ళు కావాలి, ఆ ఫెయిల్ అయిపోయిన స్థితిలో నుండి నేను బయటకు వచ్చి విజయాన్ని సాధించాలి అనుకునేవాళ్ళు యేసు ప్రభువు కావాలి. నీ జీవితంలో దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనేటువంటి తాపత్రయం కలిగిన వారు దేవునికి కావాలని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఏమీ చేయలేనని, నిస్సహాయ స్థితిలో ఉన్నానని, ఏమీ సంపాదించలేనని, నాకంటూ మంచి రోజులు లేవని, ఒక మంచి జీవితాన్ని అనుభవించలేనని, ఉన్నత స్థితిని నేను నా కుటుంబం చూడలేమని నీవు బలహీనపడిపోయిన చోట ఉండిపోతే దేవుడి సమయంలో తప్పుపడుతున్నాడు. లే,
ఆ స్థలము నుంచి నీవు లేచి ప్రయత్నం చేయడం మొదలు పెడితే దేవుని యొక్క సహాయం నీకు తోడుగా ఉంటుంది. నీవు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుని సన్నిధి నీకు అండగా నిలబడుతుంది అని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక్క మాటను మనము ఆలోచన చేస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచూ ఉండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. ప్రియ స్నేహితులారా, చదువుబడినటువంటి లేఖనములో ఉన్న అద్భుతమైనటువంటి విషయం ఏంటి అనంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందిన తర్వాత ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి 3వ దినాన లేచి ఆయన తన శిష్యుల యొద్దకు వెళ్ళి తన యొక్క ప్రత్యక్షతను ఆయన అగపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రియమైనటువంటి స్నేహితులారా గమనించాలి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన సేవా జీవితంలో తన శిష్యులైన వారిని అద్భుతమైన రీతిలో వారిని పిలిచి తన సేవలో నడిపించుకుంటూ ఉన్నాడు. ఆ క్రమములో అక్కడ పేతురు అనబడినటువంటి సీమోను, అతని సహోదరునటువంటి ఆంద్రెయ, వాళ్ళిద్దరూ ఏమి చేయుట దేవుడు చూశాడు అనంటే సముద్రములో వలలు వేయుట చూచెను. అంటే అక్కడ ఆ చదివినటువంటి వాక్య భాగము మనకి ఏమి కనపరుస్తుంది, ఏమి నేర్పిస్తుంది అనంటే, అక్కడ పేతురు గారు ఆంద్రెయ సముద్రములో వలలు వేయడానికి వారు ముందుకు వెళ్ళారు. ఈరోజు ప్రియులారా, వల వేయుట ప్రయాసకు సాదృశ్యం. వారు ప్రయత్నం చేయడానికి ముందుకు వెళుతూ ఉన్నారు. వారి జీవితంలో ఏదో సాధించాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. మేము సముద్రములోకి వెళ్ళి వలలు వేసి మేము చేపలు పట్టాలి, మా జీవితంలో ఒక స్థానాన్ని మేము సాధించాలి, ఒక ఉద్దేశాన్ని మేము చేరుకోవాలి, ఒక గమ్యాన్ని మేము చూడాలనేటువంటి ప్రయత్నం ఇద్దరి సహోదరులో కనబడుతూ ఉంది. అక్కడ ఒక మంచి మాట మనం చూస్తూ ఉన్నాం, వారు వల వేయుట యేసు ప్రభువారు చూచాడు. ఈ మాటలో ఉన్న అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ప్రయత్నం చేసేవారిని దేవుడు చూస్తాడు. పిల్లరా, ప్రయాస పడేవారిని దేవుడు చూస్తాడు. ఈరోజు నీవు దైవజనుడివైనా, నీవు దైవజనురాలువైనా, ఒక సంఘానికి నాయకుడుగా నాయకురాలుగా ఉంటున్నా, ఒక సంఘ పెద్దగా నీవు జీవిస్తూ ఉన్నా, ఈరోజు నీవు స్త్రీగా ఉన్నా పురుషునిగా ఉన్నా, ఒక సంఘానికి నాయకులుగా ఉండి పెద్దలుగా ఉండి నడిపిస్తూ ఉన్నా, ఒక కుటుంబానికి యజమానిగా ఉన్నా యజమానురాలిగా ఉన్నా, ఈరోజు సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నీవు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా, దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీవు ప్రయాసపడ్డానికి ఒక్క అడుగు ముందుకు వేస్తే, ప్రయత్నం చేయడానికి నీవు ఉన్న స్థలము నుంచి లేచి ముందుకు ఒక అడుగు వేస్తే, దేవుడు 2 అడుగులు ముందుకొచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అపజయాన్ని చూసి మనము కృంగిపోతూ ఉన్నాం. ఆ ఫెయిల్ అయిపోయినటువంటి స్థానాన్ని చూసుకుంటూ అక్కడే నిలబడిపోయి ఉన్నాం. లేదు, దేవుని యొక్క దృష్టంతా ఎవరి మీద ఉంది ఈ సమయంలో అనంటే, ఆ స్థలము నుండి ముందుకు రావాలని ప్రయత్నం చేసేవారి మీదే దేవుని యొక్క దృష్టంతా ఉంది. దేవుని యొక్క కన్నులు ప్రయత్నించే వారి మీద ఉన్నాయి, ప్రయాస పడేవారి మీద ఉన్నాయి. ఆ ఇద్దరు సహోదరులు ప్రియమైన మిత్రులారా, వారు ప్రయాసపడ్డానికి వారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఏదో సాధించాలని వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవుడు వారిని చూచెను. ఆ తర్వాత అంటాడు ఆయన, నేను మిమ్మలను మనుషులను పట్టే జారులుగా చేస్తాను,
కేవలం మీరు చేపలు పడితే మీ కుటుంబానికే ప్రయోజనకరం, కానీ మీరు మనుషులను పడితే అనగా నశించిపోతున్నటువంటి వారిని, చెడు అలవాట్లతో బానిసలైపోయి జీవితాలను కోల్పోతున్న వారిని, ఈరోజు ఆ చెడు వ్యసనాల యొక్క మత్తులో యాక్సిడెంట్ అయిపోయి జీవితాలు కోల్పోతున్నారు. ఆ మత్తులో భార్య పిల్లలను, తల్లిదండ్రులను, సహోదరులను నిర్లక్ష్యం చేసి కుటుంబాలను దూరం చేసుకుంటున్నారు, లేదా కుటుంబాలకే వీరు దూరం అయిపోతున్నారు. ఆ అలవాట్లకు బానిసలైపోయి ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, అధిక సంపద ఉన్నా, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నా అవన్నీ కొన్ని రోజులకి సర్వనాశనం చేసుకొని ఇంటిని, శరీరాన్ని గొల్ల చేసుకొని బ్రతుకులను రోడ్డు మీద తీసుకొని వచ్చి భ్రష్టులుగా మారిపోతున్న వారు ఉన్నారు. ఈరోజు మీరు కేవలం ఆ ప్రయత్నం చేస్తున్నారే, ఆ ప్రయత్నం చాలా గొప్పది కనుక మీలో ఉన్న ప్రయాసను బట్టి నేను మిమ్మల్ని ఇంకా గొప్ప ప్రయోజకులుగా చేయబోతున్నాను. రండి, ఆ వలలను విడిచిపెట్టండి, నా మాట విని నా వైపు చూచి ఆ స్థలాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్పినప్పుడు, పిల్లరా 22వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ చక్కని ఆ మాటను మనం పరిశీలన చేసినప్పుడు అందులో వెంటనే వారు తమ దోణెను తన తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియ స్నేహితులారా, దేవుని మాట నోట్లో ఉంటుండగానే వారిద్దరూ కూడా చేసినటువంటి పని, వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వెంటనే వారి ప్రయత్నాన్ని, వారి ప్రయాసను చూసిన దేవుడు వారిని అన్నాడు, మీరు ఆ స్థలాన్ని విడిచిపెట్టండి, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టండి, మిమ్మల్ని ఇంకా నేను ప్రయోజకులుగా చేయబోతున్నాను, మిమ్మల్ని ఆశీర్వాదమునకు కర్తలుగా చేయబోతున్నాను, ఈ దేశానికే మిమ్మల్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా చేయబోతున్నాను, సమాజానికి మేలు చేసేటువంటి ఒక బలమైనటువంటి సాధనాలుగా చేయబోతున్నానని దేవుడు పిలవగానే ఉన్న స్థలాన్ని, ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టి వారు వెంటనే యేసుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, అక్కడ వారు వెంటనే దోణెను వారి తండ్రిని విడిచిపెట్టి అని అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు విడిచిపెట్టమని అనే అర్థం కాదు. నీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి, ఒక మంచి భవిష్యత్తును అనుభవించడానికి ఆటంకముగా ఉన్న వాటిని విడిచిపెట్టమని దాని భావం. చాలాసార్లు చదువుకునేటువంటి పిల్లలు, ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారు, ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఉండేటువంటి స్థలాన్ని విడిచిపెట్టి ఆ మంచి కాలేజీ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళితేనే, మంచి జాబ్ ఎక్కడ దొరుకుద్దో అక్కడికి వెళితేనే జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఈరోజు చాలామంది వారిని విడిచిపెట్టమంటే దూరం చేసుకోమని కాదు, ఈరోజు నీ అభివృద్ధి కొరకు ఉన్నటువంటి ప్రదేశాన్ని, ఉన్నటువంటి మనుషులను, ఉన్నటువంటి ఆ యొక్క జనాంగాన్ని, లేకపోతే ఆ పాతుకుపోయినటువంటి బంధాలను విడిచిపెట్టి నీ జీవితంలో భవిష్యత్తు కొరకు ఒక్క అడుగు ముందుకు వేయమని దాని భావం. ఈరోజు ఆ విధమైన పిలుపుని దేవుడు ఇవ్వగానే పేతురు, ఆంద్రేయ వాటిని, ఆటంకముగా ఉన్న వాటిని, అభివృద్ధిని ఆటంకపరుస్తున్న వాటిని విడిచిపెట్టి, ప్రియ స్నేహితులారా, వెంటనే వారు ముందుకు వచ్చారు. దేవుడు వారిని అభిషేకించాడు, వారిని గొప్ప ప్రయోజకులుగా దేవుడు చేశాడు. అంటే ఒక వ్యక్తి దీవించబడాలనంటే ఈ సమాజంలో కొన్నిటిని విడిచిపెట్టాలి, లేదా కొందరిని విడిచిపెట్టాలి. కొన్నిటిని విడిచిపెట్టాలి, కొందరిని విడిచిపెట్టాలి. జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని నీవు నేను ఈరోజు అనుభవించి రుచి చూడాలంటే ప్రియ స్నేహితులారా, కొందరిని, మనుషులను విడిచిపెట్టాలి. ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు అనేకమైనటువంటి బంధాలు కల్పించి ఈరోజు నీ యొక్క అభివృద్ధికి వారు ఆటంకముగా ఉన్నారు. ఈరోజు కొన్ని ప్రదేశాలు, నీ ఉంటున్నటువంటి కొన్ని ప్రాంతాలు, నీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషులు, నీతో ఉన్నటువంటి కొన్ని అలవాట్లు ఈరోజు అభివృద్ధిలోకి రాకుండా, ఉన్నత స్థితిలోకి వెళ్లకుండా నిన్ను ఉన్న చోటనే ఆపేస్తూ ఉన్నాయి. దేవుడి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు.
నీవు దీవెనకరమైన వ్యక్తిగా మార్చబడుతూ ఉన్నావు. నీవు శక్తి కలిగిన వ్యక్తివే. ప్రియ స్నేహితులారా, అయితే ఈరోజు ఘనమైన వ్యక్తివే, కానీ జరిగినటువంటి అపజయాన్ని చూసి అక్కడే మనం ఉండిపోతూ ఉన్నాం. కానీ దేవుడు చాలా ప్రేమతో పిలుస్తున్నాడు. అక్కడి నుంచి లేచి ఒక్క అడుగు ముందుకు వేస్తే, ఆ స్థలాన్ని విడిచిపెడితే, నీ యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తున్నటువంటి మనుషులు వారు ఎవరైనా, వారు ప్రేమికులైనా, వారు స్నేహితులైనా, వారు ఒకవేళ నాన్న వాళ్ళైనా, ఒకవేళ నీ అభివృద్ధిని ఆటంకపరిచేవారిగా ఉంటే దేవుడు అంటున్నాడు, వాటిని ఆ స్థలాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు రా, ఒక్కడుగు ముందుకు వేయి. ఖచ్చితంగా నీ జీవితంలో విజయాన్ని చూస్తావు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు మనము చదివితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ చదువుబడినటువంటి వచన భాగములో మరి భక్తుడైన విశ్వాస వీరుడైన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాము గురించి వ్రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రాముని పిలిచి అంటున్నాడు, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు. పిల్లరా, మొదటి వచనంలో దేవుడు పిలిచాడు. రెండవ వచనంలో ఎందుకు పిలిచాడో కారణాన్ని రాశాడు. ఏంటి అనంటే, నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవెనకరంగా ఉంటావు అని అన్నాడు. మూడవ వచనంలో వ్రాసినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, ప్రియమైనటువంటి మిత్రులారా, అక్కడ ఆ మూడవ వచనంలో రాయబడింది, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని తెలియజేశాడు. దేవుడు అబ్రాముని తల్లిదండ్రులను బంధుమిత్రులను ఉన్న ప్రదేశాన్ని ఎందుకు విడిచిపెట్టమన్నాడు అనంటే, నీవు ఉన్న స్థలములో ఉంటే నీకు మాత్రమే దీవెన, నీ కుటుంబానికి మాత్రమే ఆశీర్వాదం. కానీ ఆ స్థలాన్ని విడిచిపెట్టి నీవు ఒక్కడుగు బయటికి రాగలిగితే నీ కుటుంబము దీవించబడ్డమే కాకుండా సమస్త జనులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు, అనేక మందికి మీరు ప్రయోజకులు కాబోతున్నారు అని ఒక అద్భుతమైనటువంటి ప్రవచన మాటను తెలియజేశాడు. నేటి దినం ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ పట్ల కూడా దేవుని ప్రణాళిక అలాగనే ఉంది. అబ్రాము పట్ల ఏ ప్రణాళిక అయితే దేవుడు కలిగి ఉన్నాడో, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న నీ పట్ల కూడా దేవుడు అదే ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనమేమనుకుంటున్నామంటే, ఈ ఉద్యోగం వలన, ఈ వ్యాపారం వలన, ఈ యొక్క లాభం వలన, ఈ కలిసి వచ్చేటువంటి ఈ దీవెనకరమైన పరిస్థితి వలన నేను నా కుటుంబం బాగుంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ పట్ల దేవుని ఆలోచన అంత చిన్నగా లేదు. ఆయనేమన్నా ఆలోచన చేస్తున్నాడంటే, నీ పట్ల నీవు సమాజానికి మేలుకరంగా ఉండాలి, అనేక కుటుంబాలకు ఆదర్శంగా ఉండాలి, నీ వలన సమస్త జనములు ఆశీర్వదించబడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ప్రభు చెప్తున్న మాట, నీవు ఉన్న స్థలములో ఉండిపోకు, లేచి ఎదరికిరా. బలహీనత ఈ రోగము నన్ను ఇక్కడే ఉంచేసింది అనొద్దు. లేదు, ఆ బలహీనత నిన్ను నాశనం చేయకొచ్చిన బలహీనత కాదు. ఆ బలహీనత నీకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఆ బలహీనత నిన్ను కొన్ని అనుభవాల్లోనికి నడిపించే బలహీనత కానీ
నిన్ను నాశనం చేసే బలహీనత కాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన చేతకానివాడు కాదు, ఆయన బలహీనుడు కాదు. జీవితంలో ఎదురవుతున్న వాటిని లయపరచలేనంత బలహీనుడు కాదు. ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు. ఈరోజు సమర్థవంతమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ స్థలము నుంచి నువ్వు బయటకు వస్తే, అలవాట్ల నుంచి బయటకు వస్తే, ఆ నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితి నుండి బయటకు వస్తే, నువ్వు ప్రయత్నం చేయడం మొదలు పెడితే, ప్రయాసపడడం మొదలు పెడితే, దేవునికి సహాయం చేసి అనేక మంది జనములకు దేవుడిని ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. పిల్లరా, అదే ఆదికాండములో 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంది. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ప్రియమైనటువంటి స్నేహితులారా, సొదొమ గొమొర్ర పట్టణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ సొదొమ గొమొర్ర పట్టణాల యొక్క పాపము రోజు రోజుకి పెరిగిపోతూ ఉండటం వలన దేవునికి కోపం వచ్చి అబ్రాముతో దేవుడు అన్నాడు, అబ్రామా, నేను సొదొమ గొమొర్ర పాపాన్ని చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నేను ఆ యొక్క పట్టణాలను నాశనం చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, ప్రియమైనటువంటి స్నేహితులారా, అబ్రాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, తండ్రి, ఆ గ్రామములో కొద్దిమంది నీతిమంతులు ఉంటే ఆ గ్రామాన్ని నాశనం చేయకుండా ఉంటావా? కారణం ఏంటంటే తన సహోదరుడు కొడుకైన లోతు అక్కడ కాపురం ఉంటూ ఉన్నాడు. దేవునికి అర్థమైంది, అక్కడ ఒకడి నీతిమంతుడు నన్ను తప్పిస్తానన్నాడు. చివరికి లోతును గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవును నీ భార్య నీ పిల్లలు ఆ స్థలాన్ని విడిచిపెట్టి నేను చూపించేటువంటి పర్వతానికి పారిపోండి అని చెప్పాడు. అప్పటికే లోతుకున్నటువంటి 2 కుమార్తెలను పెళ్లి చేసుకోవడానికి వివాహాలు సంబంధము చెట్టై 2 అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. వారు కూడా పిల్లరా లోతు యొక్క ఇంటిలోనే ఉన్నారు. ఆ సమయంలో దేవుని మాటను నమ్మి ఆ భయంకరమైనటువంటి ఆ మంటల నుంచి తప్పించుకోవాలని, ఆ నాశనం నుంచి తప్పించుకోవాలని లోతు పిలుస్తూ ఉన్నాడు. పెండ్లాడనై ఉన్నటువంటి అల్లులతో అంటున్నాడు, అయ్యలారా, లెండి, ఆ చోటు విడిచిపెట్టి బయటకు రండి అని పిలిచాడు. కానీ లోతు యొక్క భార్య బయలుదేరింది, 2 కుమార్తెలు బయలుదేరారు, కానీ 2 అల్లుళ్ళు, కాబోయేటువంటి అల్లుళ్ళు 2 రాలేదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ మంటల్లో వారు బూడిదైపోయారు. ఆ పట్టణాలన్నీ కాలి బూడిదైపోయినాయి. ఆ ప్రజలందరూ సర్వనాశనం అయిపోయారు. అయితే దేవుని మాట విని మరి ఆ కొండకు పారిపోతున్నటువంటి నలుగురిలో లోతు భార్య కొంత దూరము ప్రయాణము చేసిన తర్వాత, ప్రియ స్నేహితులారా, ఆమె వెనక్కి చూసినట్లుగా మనము 26వ వచనంలో చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయం ఆదికాండము 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకపోతే ఈరోజు ఎంత నష్టాన్ని చూస్తామో, ఎంత నష్టపోతామో, లోతు భార్య జీవితంలో జరిగినటువంటి సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకుంటే ప్రియులారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా భయం కలుగుతూ ఉంది, దడ పుట్టుతూ ఉంది. ఎందుకనంటే లోతుతో దేవుడు చెప్పాడు, తడవు చేయక, ఆలస్యము చేయక, రేపు ఎల్లుండని వాయిదాలు వేయక ఉన్న పాటున ఆ చోటును విడిచిపెట్టి బయటకు రండి, ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి ముందుకు రండి, ఆ ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రండి అని దేవుడు పిలిచాడు. దేవుని మాట విన్నటువంటి లోతు కుటుంబంలో 3 క్షేమముగా ఆ యొక్క ప్రాంతానికి చేర్చబడ్డారు. ప్రియ స్నేహితులారా, దేవుని మాట వినక, రమ్మన్న వెంటనే రాక, ఆ స్థలాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టక, అదే స్థలములో ఉన్నటువంటి సొదొమ గొమొర్రాలో ఉండేటువంటి ప్రజలు, లోతుకు అల్లులుగా కాబోతున్నటువంటి 2 పురుషులు సజీవ దహనమైపోయారు. దేవుని మాట నమ్మి కొంచెం ఎదరకొచ్చి అవునా కాదని అపనమ్మకంతో
వెనక్కి చూసినటువంటి లోతు భార్య నిరుపయోగమైన స్తంభముగా మారిపోయింది. నేటికి కూడా స్తంభము నేటికి కూడా దేశంలో కనబడుతూ ఉందని ఈరోజు వెళ్ళి వచ్చిన వారు తెలియజేస్తూ ఉన్నారు, గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియా స్నేహితులారా, దేవుడు ఈ యొక్క క్షణములో నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దీవించాలనుకున్నప్పుడు, నీ స్థితిగతులు మార్చాలనుకున్నప్పుడు, నిన్ను ఉన్నత స్థితిలోనికి నడిపించాలనుకున్నప్పుడు, ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చాలనుకున్నప్పుడు ఆయన తన ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఉన్న స్థలము నుంచి లేచి ముందుకు అడుగులు వేస్తే దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. పిల్లరా, మన మూలవాక్యములో సిలువలో యేసుక్రీస్తు ప్రభువారికి కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు వేలాడుతున్న దొంగలలో ఒక దొంగ శిక్షను అనుభవిస్తూ మరికొన్ని క్షణాలలో ఆ భయంకరమైనటువంటి నరకమునకు పోతున్న సమయంలో కూడా ఇంకను నిష్ఠూరంగానే, లేదా మనందరికీ అర్థమయ్యే భాషలో బ్లాక్మెయిల్ చేస్తూ మేలు పొందాలని, ఉపకారాన్ని పొందాలని, ఆ శ్రమ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఎదటి వారి మీదే తప్పును మోపి, ఎదటి వారిని నిందించి, పిల్లరా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు లాభాన్ని పొందాలనుకున్నాడు. కానీ రెండవ దొంగ అలా లేడు. తను శిక్షలో ఉన్న అవకాశం లేదనేటువంటి నిరాశ తనలోనికి రాకుండా ఆ స్థితిలో ఉండి కూడా ప్రయత్నం చేశాడు. కాబట్టే విజయాన్ని సాధించాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, నువ్వు ఒకలా చిన్న బిడ్డవైనా, నీవు పెద్ద వయసులో ఉన్నా, నీ జీవితంలో ఏది సాధించలేకపోయానని నిరుత్సాహపడుతున్నావా? అనుకుంటున్నాను కానీ ఏది చేయలేకపోయానని చల్లబడిపోయావా? ప్రయత్నం చేశాను కానీ ఉద్యోగాన్ని పొందుకోలేకపోయానని కృంగిపోతున్నావా? పరీక్షల్లో అనేక సార్లు వాటమి చూశానని ఇంకెందుకులే అని అనుకుంటున్నావా? లేదు. ఏ వ్యాపారం అయితే నిన్ను నష్టానికి దారి తీసిందో, ఈరోజు ప్రియమైన మిత్రులారా, దేవుడు అంటున్నాడు, ప్రయత్నం చేయి, ఒక్క అడుగు ముందుకు వేయి. ఎంతైతే నష్టాన్ని చూసావో పోగొట్టుకున్నదంతా దేవుడు తిరిగి మరలా ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఎంతైతే లాస్ అయిపోయావో అంతకంటే ఎక్కువ దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క సమయంలో దేవునికి ఏమి కావాలి, ఎవరు కావాలి అని అంటే, ఆ స్థలము నుంచి పైకి లేచేవారు కావాలి. దేవుడు విడిచిపెట్టమన్న స్థలాన్ని విడిచిపెట్టేవారు కావాలి. ఉన్న చోటు నుంచి పైకి లేచి ముందుకు అడుగులు వేసేవారు కావాలి. ప్రయత్నం చేసేవారు కావాలి. దేవుని మాట వినేవారు కావాలి. ఈ సమయంలో నువ్వు అలాంటి వ్యక్తిగా ఉండడానికి ఇప్పుడే ఇష్టపడితే, ముందుకు అడుగులు వేస్తే, నీ జీవితంలో ఏ విషయంలో అయితే ఓడిపోయావో, ఏ విషయంలో అయితే దిగజారిపోయావో, అది ఆత్మీయ జీవితమా? దేవుని పరిచర్యలో ముందుకు సాగాలనుకుంటున్నావా? దేవుని యొక్క పరిచర్యలో ఒక సాధనంగా నిలబడాలనుకుంటున్నావా? దేవుడు తగిన తలాంతులు దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఈరోజు కుటుంబానికి ఆసరాగా నిలబడాలని, నీవే ఒక ఆధారంగా ఉండాలని కోరుకుంటున్నావా? నీవు స్త్రీవైనా, నీవు పురుషునివైనా, వయసు పైబడిన, నువ్వు బాల్యదశలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుడు నీ యొక్క పై రూపాన్ని ఆయన చూడరు కానీ నీలో ఉన్న ఆశను చూస్తూ ఉన్నాడు. నీవు చేయబోతున్న ప్రయత్నాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. నువ్వు చేయాలనుకుంటున్నటువంటి ఆ ప్రయత్నం వైపు దేవుని యొక్క దృష్టి ఉంచాలనుకుంటున్నాడు. అది గొప్పది, అది దేవునికి కావాలి. భౌతికమైనటువంటి పరిస్థితులు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన సర్వ సృష్టికర్త గనుక సమస్తాన్ని సరిచేయగలిగి నీ ఆశను, నీకున్నటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని దేవుడు ప్రేమించి ప్రోత్సహించి గొప్ప స్థానములో దేవుడు ఉంచబోతున్నాడు. కనుక దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అది ఆరోగ్యమైన అయిపోయింది అనుకోవద్దు. నీకున్న బలహీనత డాక్టర్ల యొక్క స్థాయికి, ఇప్పుడు ఉన్నటువంటి మందుల యొక్క స్థాయికి ఒకవేళ అందని బలహీనత ఏమో, కానీ సృష్టికర్త అయిన దేవునికి అది కంటిలో నలకంతది, కంటిలో నలక కంటే చిన్నది. ఆయన
నీ యొద్ద నుంచి దాన్ని తీసివేయగలడు. అద్భుతమైన కార్యాన్ని చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ చివరిగా దేవుడు నీతో మాట్లాడుతూ నేను పిలుస్తూ ప్రేరేపిస్తున్న విషయం ఏంటి తెలిసిన, నువ్వు పడిపోయిన చోట ఉండొద్దు. ఇంకా అంత అయిపోయింది, చేయడానికి అవకాశాలు లేవు, వయసు అయిపోయింది, బలం తగ్గిపోయింది, డబ్బులు అయిపోయినాయి, జీవితం అంతా అయిపోయింది అనుకోవద్దు. లేదు, సిలువలో వేలాడుతున్న దొంగ కొన్ని క్షణాలలో ప్రాణం పోద్దనగా ప్రయత్నం చేశాడు. దేవుడు ప్రయత్నాన్ని చూసే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. పేతురు, అంద్రే ప్రయత్నం చేయడం దేవుడు చూశాడు. దేవుడు వారికి సహకారిగా ఉన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, బయటకు అడుగులు వేసి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. సమాజానికి, దేశానికి ఆదర్శప్రాయంగా దేవుడు నిలవబెట్టాడు. ప్రియమైనటువంటి మిత్రులారా, అది పాపమైనా, అది శాపమైనా, యోసేపు పోతిఫర్ భార్య చేతిలో ఇంకా నా పని అయిపోయింది అనుకుంటే, ఆ రోజు అతడు చేయనటువంటి నేరం మోపబడి ఒకవేళ ఇంకా కఠినమైనటువంటి శిక్ష విధించబడి ఉండునేమో. లేదు, ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి పారిపోయాడు. ఒకవేళ పరిస్థితులను బట్టి శిక్ష విధించినా జైలుకి వెళ్ళడం అందరూ చూస్తున్నారు. కానీ యోసేపు జైలుకు వెళ్ళి అట్నుంచి కలలు భావం చెప్పేవాడిగా వచ్చాడు. పరలోక దర్శనాన్ని వివరించేవాడిగా బయటకు వచ్చాడు. దేశానికి ప్రధాని అయ్యేటువంటి స్థానంలో బయటకు వచ్చాడు. అంటే తనకు వచ్చినటువంటి ఆ జైలు శిక్ష నాశనానికి కాదు. నా పరిస్థితి అయిపోయిందని కృంగిపోయి ఉండుంటే యోసేపు దేశానికి ప్రధాని అయి ఉండేవాడు కాదు. ఆ కుటుంబంలో కూడా ఒక వ్యక్తి అయి ఉండేవాడు కాదేమో. ఈరోజు నిరుత్సాహపడుతున్నావా? లేదు, విడిచిపెట్టు. దేవుని మాట విను, దేవుని దగ్గరకు రా. దేవుడి విడిచిపెట్టి ఆ స్థలాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు 2 అడుగులు ముందుకు వేసి ఈరోజు నీ జీవితంలో విజయాన్ని సాధించడానికి దేవుడు నీకు సహకారిగా ఉండబోతూ ఉన్నాడు. కనుక ఇప్పుడే అటువంటి స్థాయిని నువ్వు పొందాలని ఆశపడినట్లయితే నీ ఉన్న స్థలములోనే మోకరించి, నీ ఉన్న స్థలములోనే కళ్ళు మూసుకొని ఇప్పుడే దేవుని సన్నిధిలో నీలో ఉన్నటువంటి బలహీనతను విడిచిపెట్టు, నీలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని విడిచిపెట్టు. ఇంతవరకు నీలో ఉన్న చేతకానితనం ఏదైతే అనుకున్నావో, జీవితం అయిపోయింది అనుకున్నావో, ఇప్పుడే దాన్ని విడిచిపెట్టి యేసయ్య కొరకు ఒక్కడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయడానికి ఈరోజు నీ ముందుకు అడుగులు వేస్తే దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి శక్తి కలిగిన, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైన సమయంలో తండ్రి, ఈ వాక్యముతో సహవాసము చేయడానికి ఎవరైతే శ్రద్ధను, ఆసక్తిని కలిగి దేవా నీ వాక్యమును విని ఇప్పుడే నీ కొరకు రేపబడి, నీ కొరకు అయా తండ్రి ప్రేరేపించబడి ఒక్క అడుగు ముందుకు వేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ప్రయాసను చూసే దేవుడవు, ప్రయత్నాన్ని చూసే దేవుడవు తండ్రి, అద్భుతమైనటువంటి రీతిలో విజయాన్ని సాధించే శక్తినిచ్చే దేవుడవు. ప్రియమైన బిడ్డలు ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవా, వారి ఓడిపోయినటువంటి వాటము నుండి, వారు పొందినటువంటి అవమానము నుండి, వారు అనుభవిస్తున్న నిరుత్సాహము నుండి ఇప్పుడే ఒక్కడుగు ముందుకు వేసి ప్రభువా, ప్రయత్నం చేయాలని ఆశపడుతుంటుండగా మీ సహాయమును వారికి దయచేయండి. వారి చెయ్యి పట్టుకొనండి. దేవానికి స్తోత్రాలు. ప్రత్యేకంగా మీరు వాక్యము ద్వారా పిలుస్తూ ఉన్నారు తండ్రి. ఉన్న స్థలము నుంచి ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మంటున్నారు తండ్రి. ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభించిన బిడ్డలు ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. పడిపోయిన స్థలాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. ఆ ఉన్నటువంటి ఆ పాపపు స్థితిని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. కూరుకుపోయిన అలవాట్ల నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. ఆత్మీయతలో బలహీనమైపోయి, ఆత్మీయతలో నిరుత్సాహానికి గురైపోయి తండ్రి చల్లారిపోయినటువంటి స్థితి నుండి ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేయండి తండ్రి. ఇప్పుడే నీ మాటకు లోబడి అబ్రహాము నీ మాట విన్నాడు, లోతు నీ మాట విన్నాడు. నీ మాట విని ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినటువంటి భక్తులైన వారు, విశ్వాస వీరులైన వారు దేవా,
యావత్తు దేశానికి, ప్రపంచానికి ఖ్యాతి కలిగిన వారైపోయారు. కేవలం వారి కుటుంబానికే దీవెనకరమైన వారిగా కాక సమస్త జనులు వారి వలన ఆశీర్వదించబడేటువంటి జనాంగముగా వారిని మీరు దీవించేశారు. అటువంటి ఆశీర్వాదాన్ని, అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని ఈ ప్రార్థనలో ఏకీభవించి పశ్చాత్తాప పడుతూ పడిపోయిన స్థలం నుంచి లేవాలని ఇప్పుడే తీర్మానం తీసుకుంటున్న ప్రతి బిడ్డకు దయచేసి మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అది బలహీనత అయినా, కానీ రోగమైనా, వారి జీవితంలో ఉద్యోగములో ప్రయత్నించి విసికి వేసారిపోయిన, పరీక్షలు రాసి ఇక నా వయసు అయిపోయింది, జీవితం అయిపోయిందని ఆగిపోయిన, వ్యాపారంలో నష్టం వచ్చిన, వ్యవసాయంలో నష్టాన్ని చూసిన, అనేక మంది దగ్గర అనేక మందిని నమ్మి మోసపోయి ఈరోజు బ్రతుకు రోడ్డు మీద పడిన, అది కోర్టు సమస్యలైనా, మానసిక ఒత్తిళ్ళైనా, తండ్రి ఆ స్థితిని విడిచిపెట్టి బయటికి రమ్మని మీరు పిలుస్తూ ఉన్నారు. రావడానికి కృప చూపండి. ఇదిగో వస్తున్నానని ఉన్న స్థలము నుంచి బయటకు వస్తున్న ప్రతి బిడ్డ యొక్క చేయి పట్టుకొని వీరిని వారు బలపరిచి నడిపించి సహాయం చేయండి. సిలువలో ఉన్న రెండవ దొంగ తండ్రి, ఇదిగో నాయన ఆ స్థితిలో ఉండి కూడా ప్రయత్నం చేసినప్పుడు వెంటనే కార్యము జరిగించిన మా ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఇప్పుడే సరి చేసుకుంటూ ఉన్న స్థితిని ఉన్నటువంటి వారిని, అభివృద్ధికి ఆటంకంగా ఉంటున్న ప్రతి వ్యక్తిని, ఆటంకంగా ఉన్న ప్రతి స్థలాన్ని, ప్రతి అలవాటుని విడిచిపెట్టడానికి ఇష్టపడుతుండగా మీ సహాయమును దయచేసి నీ కృపలో వర్ధిల చేసి ఇప్పుడే ప్రతి బిడ్డను ప్రభావితం చేయమని, ఆత్మకార్యాన్ని జరిగించమని, శారీరక స్వస్థత, మానసిక ప్రశాంతత, ఆత్మీయ ఎదుగుదల దేవా మీరు దయచేసి బిడ్డలందరినీ దీవెనకరంగా నడిపించమని, సాక్షులుగా నిలవబెట్టుమని, ఈ వాక్యము ఊరికనే పోకుండా వారి జీవితంలో ప్రభావితం చేసి గొప్ప కార్యాలు జరిగించమని, ఏకీభించిన వారిని, పరిచయం చేస్తున్న వారిని, ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా ప్రార్థనా సహకారాన్ని అందిస్తున్న బిడ్డలందరికీ మీ కాపుదల సన్నిధి ఉంచి ఈ వాక్యము ద్వారా బిడ్డలందరినీ బలపరిచి నడిపించి దీవించి క్షేమాన్ని కలగచేయమని, మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.